ఏబిఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే బెరెక్ట్స్ చాలు అని మనం అనుకున్నాం. బెరెక్ట్స్ సరిపోతాయి, కానీ ఇంపార్టెంట్ లాస్ కూడా కంపల్సరీగా కొన్ని తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఎగ్జామినర్ డైరెక్ట్గా థియరీ అడగకపోయినా ఏం చేస్తారంటే ప్రిన్సిపల్స్ని ఇండైరెక్ట్గా క్వశ్చన్స్లో అడుగుతారు. సో ఈరోజు ఏం చేద్దామంటే టాప్ ఇంపార్టెంట్ ఏబిఈ కేసులస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్గా తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను కొన్ని కేస్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ కేసు వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది ఆర్టికల్ 368కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం డిస్ట్రాయ్ చేసేది అధికారం లేదు. అయితే బేసిక్ స్ట్రక్చర్ అంటే డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా, జ్యుడిషియల్ రివ్యూ, సెక్యులరిజం, ఇలాంటివన్నీ. సింపుల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్కి బ్యాక్ బోన్ ఉంటుంది. ఆ బ్యాక్ బోన్ని ఎవరు బ్రేక్ చేయలేరు, అంటే పార్లమెంట్కి కూడా ఆ రైట్ లేదు. మీరు ఏబి పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే పార్లమెంట్కి అన్లిమిటెడ్ అమెండ్మెంట్ పవర్ ఉండదు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ కేసులని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కేసులు ఏంటంటే మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 21 ప్రకారం ఈ కేసుని చాలా ఎక్స్పాండ్ చేసింది. ఏంటంటే కోర్టు చెప్పింది ఏంటంటే రైట్ టు లైఫ్ అంటే జస్ట్ బ్రతకడం కాదు, డిగ్నిటీతో బ్రతకడం. గవర్నమెంట్ ఫెయిర్ అండ్ రీజనబుల్ ప్రొసీజర్ ఫాలో చేయాలి. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ అంటే సర్వైవల్ మాత్రమే కాదు, రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లాగా ఉండాలి. అయితే ఏబి పాయింట్లో మీరేం గుర్తుపెట్టుకుంటారంటే ఆర్టికల్ 21 బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా వచ్చినప్పుడు మీరు అది గుర్తుపెట్టుకొని మీరు అది రాసేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కేసు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో ఏమైందంటే పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేదు అని కోర్టు చెప్పింది. పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే రైట్ లేదు. తర్వాత లేటర్ జడ్జ్మెంట్స్లో కొంచెం మోడిఫై చేసి అప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ కేసు అనమాట. సింపుల్గా సిటిజన్స్ ఫండమెంటల్ రైట్స్ని ఈజీగా రిమూవ్ చేయలేరని చెప్పేసి మనకి ఈ కేసులో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మధ్య బ్యాలెన్స్ ఉండాలని చెప్పింది. ఓన్లీ రైట్స్ కాదు, డ్యూటీస్ కూడా ఇంపార్టెంట్ అని. కానీ గవర్నమెంట్ ఎక్సెసివ్ పవర్ని తీసుకోవద్దని చెప్పేసి చెప్పింది అనమాట. దీంట్లో ఏబి పాయింట్ ఏంటంటే బ్యాలెన్స్ డాక్ట్రిన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కేసుకి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎంసీక్యూ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఈ పాయింట్స్లో ఎక్కడ ఏ పాయింట్ తగిలినా కూడా మీరు వెంటనే టిక్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కేసు వచ్చేసి ఇందిరా సాన్వే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది మండల్ కమిషన్ రిజర్వేషన్ కేసు అండి. కోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్స్ నార్మల్గా 50% కంటే మించి ఉండకూడదు. అంటే రిజర్వేషన్ ఇంపార్టెంటే, కానీ కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏబి పాయింట్ ప్రకారం ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 50% రిజర్వేషన్ సీలింగ్, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఐటీ యాక్ట్ సెక్షన్ 66A సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేసిందండి. బికాజ్ ఏం జరిగిందంటే ఆన్లైన్ ఒపీనియన్స్ అండ్ కామెంట్స్ వల్ల అన్నెసెసరీ అరెస్ట్ జరుగుతున్నాయి. కోర్టు చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంట్ అని, కానీ సోషల్ మీడియాలో ఒపీనియన్ పెట్టి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పింది అనమాట. ఏబి పాయింట్లో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇది గుర్తుపెట్టుకుంటే ఈ కేసులన్నీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th కేసు కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో రైట్ టు ప్రైవసీని ఫండమెంటల్ రైట్ అని డిక్లేర్ చేశారనమాట. సింపుల్గా మీ పర్సనల్ లైఫ్ మీద మీకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. మీరు ఏబి పాయింట్ వర్షన్లో గుర్తుపెట్టుకోవాలనుకుంటే ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21, ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈ కేసులని టిక్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th కేసులో వచ్చేసి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇదేంటంటే వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్కి ప్రాపర్ లా లేనప్పుడు సుప్రీంకోర్టు విశాఖకి గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. సింపుల్గా చెప్పాలంటే ఆఫీస్లో హరాస్మెంట్కి ఎగైనెస్ట్గా ప్రొటెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలనేది చెప్పింది. ఏబి పాయింట్లో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అని అంటే ఉమెన్ సేఫ్టీ ఎట్ వర్క్ ప్లేస్, ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఇంపార్టెంట్ కేసులా ఏంటి అంటే ఇప్పుడు ఇవి క్రిమినల్ లాకి సంబంధించినవి అండి. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది ఏంటంటే కోర్టు ఏం చెప్తుందంటే డెత్ పెనాల్టీ అనేది ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో మాత్రమే ఇవ్వాలి. సింపుల్గా ఏంటంటే ఎవ్రీ మర్డర్కి డెత్ సెంటెన్స్ అనేది ఇవ్వరు.
ఏబి పాయింట్లో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అని అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ డాక్ట్రైన్, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఇది గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండి. పోలీసు అరెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ గైడ్ లైన్స్ ఫాలో చేయాలని కోర్టు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరెస్ట్ మేము ఇచ్చినప్పుడు రిలేటివ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం, ఇలా అంటే పోలీస్కి అన్లిమిటెడ్ అరెస్ట్ పవర్ అనేది ఉండదన్నమాట. అయితే ఏబి పాయింట్ వర్షన్లో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అని అంటే అరెస్ట్ ప్రొసీజర్ సేఫ్ గార్డ్స్, ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే నెక్స్ట్ కేసులో వచ్చేసి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. కోర్టు ఏం చెప్తుంది అని అంటే కంప్లైంట్ వచ్చిందని ఇమీడియట్గా అరెస్ట్ చేయకూడదు ఇన్ సర్టైన్ అఫెన్సెస్. పోలీస్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ అనేది చేసుకోవాలి. అరెస్ట్ అనేది పనిష్మెంట్ కాదు. ఓకే, ఏబి పాయింట్లో ఏంటంటే సిఆర్పిసి సెక్షన్ 41 సేఫ్ గార్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేఎం నేనావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇదేంటంటే గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ కాన్సెప్ట్కి ఫేమస్ కేసు ఇది. అయితే కోర్టు ఎమోషనల్ సిచ్యువేషన్ అండ్ సడన్ యాంగర్ని కన్సిడర్ చేసింది. సింపుల్గా సడన్గా షాక్ లీగల్ ఇంపార్టెన్స్ కలిగి ఉంటుందన్నమాట. ఏబి పాయింట్ ప్రకారం మీరు ప్రొవొకేషన్ డాక్ట్రైన్ అని గుర్తుపెట్టుకుంటే ఈ కేసులో మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఫోర్స్గా నాక్రో ఎనాలిసిస్ ఆర్ బ్రెయిన్ మ్యాపింగ్ చేయలేరు అని కోర్టు చెప్తుంది. ఎందుకంటే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఎగెయిన్స్ట్ ఆర్టికల్ 20(3). సింపుల్గా చెప్పాలంటే ఫోర్స్గా మైండ్ సీక్రెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేరు. ఏబి ప్రకారం మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే రైట్ ఎగెయిన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాంట్రాక్ట్ లాస్ చెప్తానండి నేను. కాంట్రాక్ట్కి వచ్చేసరికి కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్కో. ఈ కేసులలో ఏంటంటే కంపెనీ అడ్వర్టైజ్మెంట్లో ప్రామిస్ ఇస్తుంది కదా, ఈ కోర్ట్ యాడ్ కూడా మామూలుగా కోర్ట్ ఏం చెప్తుందంటే యాడ్ కూడా వ్యాలిడ్ ఆఫర్ అవ్వచ్చు అని చెప్తుంది. అయితే ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పబ్లిక్ ప్రామిస్ సమ్టైమ్స్ లీగల్ కాంట్రాక్ట్ అవుతుంది. అయితే ఏబి పాయింట్ ప్రకారం ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనోహరి బేబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్. అయితే మైనర్ చేసిన అగ్రిమెంట్ వాయిడ్ అని కోర్టు చెప్తుంది. మైనర్తో కాంట్రాక్ట్ లీగల్ వ్యాలిడిటీ ఉండదు. అయితే మీకు ఏబి పాయింట్ ఏంటంటే మైనర్ అగ్రిమెంట్ వాయిడ్ యాప్ ఇన్షియో, ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఇది గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి హార్డ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్. ఓకే, కోర్ట్ ఏం చెప్తుందని అంటే ఓన్లీ ఫోర్సబుల్ డ్యామేజెస్ మాత్రమే రికవర్ చేయొచ్చు, అన్లిమిటెడ్ కంపెన్సేషన్ అడగలేరు. అయితే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిమోట్ డ్యామేజెస్ నాట్ రికవరబుల్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే బల్ఫోర్ వర్సెస్ బల్ఫోర్. ఇది కూడా కొన్నిసార్లు అడిగారండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇదేంటంటే డొమెస్టిక్ ప్రామిసెస్ ఆల్వేస్ లీగల్ కాంట్రాక్ట్స్ కావు. అయితే సింపుల్గా చెప్పాలంటే ఫ్యామిలీలో చెప్పిన ప్రతి మాట కోర్టు అగ్రిమెంట్ కాదనమాట. అయితే మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే డొమెస్టిక్ అగ్రిమెంట్స్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని ఎన్విరాన్మెంట్ కేస్ లాస్ అండ్ టాట్స్ చెప్తాను. ఓకే, ఫస్ట్ కేసు వచ్చేసి రెనాల్డ్స్ వర్సెస్ ఫ్లెక్చర్. ఇదేంటంటే డేంజరస్ థింగ్ మెయింటైన్ చేస్తే ఎస్కేప్ అయ్యి డ్యామేజ్ చేస్తే లయబిలిటీ ఉంటుంది. అంటే డేంజరస్ థింగ్స్ ఏవైనా చేసి ఎస్కేప్ అయిపోతే డ్యామేజ్ చేస్తే లయబిలిటీ ఉంటుంది. డేంజరస్ యాక్టివిటీ చేస్తే రెస్పాన్సిబిలిటీ మాత్రం మీది. అలాంటి కేసులా అనమాట ఇది. అయితే ఇది ఏబి పాయింట్లో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే స్ట్రిక్ట్ లయబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎంసీ మెహతా కేసెస్ మాత్రం చాలా 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 తలుగుతాయండి. మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్లో ప్రతి ఆప్షన్లో ఎంసీ మెహతా అది ఒకటి వస్తుంది, మీరు కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టొద్దు అట్లా. ఇదైతే ఇప్పుడు నేను చెప్తున్న కేసులో వచ్చేసి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే హజార్డస్ ఇండస్ట్రీస్కి అబ్సల్యూట్ లయబిలిటీ అప్లై చేస్తారు. సింపుల్గా ఏంటంటే డేంజరస్ ఫ్యాక్టరీ మిస్టేక్ చేస్తే ఎస్కేప్ అవ్వలేరు. అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే మీది ఇది రాసేసేయచ్చు. అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్, ఇది ఎన్విరాన్మెంటల్ లాలో మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ కేసు. సింపుల్గా ఏంటంటే పొల్యూషన్ చేస్తే కంపెన్సేషన్ కంపల్సరీ. ఏబి పాయింట్లో చెప్పాలంటే మీకు ఎన్విరాన్మెంటల్ లా ప్రిన్సిపల్ అని గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు కొన్ని మీకు నేను ఫ్యామిలీ లా కేసెస్ కూడా చెప్తానండి. ఫ్యామిలీ లాలో ఇంపార్టెంట్ కేసులో వచ్చేసి షాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది డివోర్స్డ్ ముస్లిం ఉమెన్కి మెయింటెనెన్స్ రైట్ ఉందని కోర్టు చెప్పింది. అయితే డివోర్స్ అయినా బేసిక్ సపోర్ట్ అనేది రైట్ అనేది ఆ ఉమెన్కి ఉంటుంది, ముస్లిం ఉమెన్కి ఉంటుందని చెప్పేసి ఈ కేసులో చెప్తుంది. మెయింటెనెన్స్ రైట్స్ కింద మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రిలీజియన్ కన్వర్ట్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసి లాని ఎస్కేప్ చేయలేరు అనేది కోర్టు చెప్తుందనమాట. ఏంటంటే లా లూప్ హోల్స్ మిస్యూజ్ చేయకూడదు. ఇది వచ్చేసి బైగామీ ఇష్యూ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఏబీ పాయింట్లో. అయితే ఇవి కాకుండా నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాస్ట్ మాత్రం నేను మీకు చెప్తాను ఇప్పుడు. అందులో ఇవి సమ్ ర్యాపిడ్ రివిజన్ అనుకోండి. ఏడిఎం జబల్పూర్ ఇది ఏంటంటే ఎమర్జెన్సీ పవర్స్. ఓల్గా టెల్లిస్ ఇది వచ్చేసి రైట్ టు లేవ్లీహుడ్. నెక్స్ట్ వచ్చేసి హుసేనారా ఖాతూన్ ఇది స్పీడీ ట్రయల్. ఇంకోటి నీలాబాతి బెహరా వచ్చేసి కస్టడియల్ డెత్ కంపెన్సేషన్. ఇంకోటి రుదుల్ షా వచ్చేసి కంపెన్సేషన్ ఫర్ ఇల్లీగల్ డిటెన్షన్. జోసెఫ్ షైన్ అడల్టరీ లా స్ట్రక్ డౌన్. నవతేజ్ సింగ్ జోహార్ ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ. అండ్ నెక్స్ట్ పియుసిఎల్ కేసు వచ్చేసి ప్రైవసీ అండ్ ఫోన్ ట్యాపింగ్. ఇంకా కొన్ని కేసులాస్ ఉన్నాయి, బట్ నేను కొన్ని మీకు నెక్స్ట్ కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఇంకా కేసులాస్ కావాలంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఈ కేసులాస్ ఇవి ఫుల్ జడ్జ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ కేస్ నేమ్ ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి, ఆర్టికల్ ఆర్ సెక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అవి, అండ్ వన్ లైన్ ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎంసీక్యూలో ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఆ పాయింట్ మీకు అందులో తగిలింది అని అంటే మీకు గుర్తుండిపోతుంది. ఇంకా చాలా కేసులాస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కేసులాస్ ఇంకో 20-30 ఉండొచ్చు. నేను అవి మీరు చెప్పండి అని అంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఇంకేమైనా ఏబీలో డౌట్స్ ఉంటే లాస్ట్ మినిట్లో ప్రిపరేషన్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి. ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి.